ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మరొక అప్డేట్. సో దీని అప్లికేషన్ అంటే దరఖాస్తు చివరి తేదీ 10వ తారీఖు అని చెప్పేసి మీ అందరూ తెలుసు కదా. అయితే చాలా మంది అనుకుంటారు ఈ చాలా అంటే అప్లికేషన్ చేసేటప్పుడు చాలా రద్దీ ఉంటుంది కదా, మీ సేవలలో మంది ఎక్కువ ఉంటారు కదా, ఇక మళ్ళా ప్రభుత్వం యథావిధిగానే డేట్ ఎక్స్టెండ్ చేస్తారు కావచ్చు అని అనుకుంటారు. సో తప్పు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్లియర్ గా చెప్పిండు, ఈ 10వ తారీఖు దాటి డేట్ ఎక్స్టెండ్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు అనుకున్న దానికంటే అంచనాలకు మించి దరఖాస్తులు వస్తున్నాయి. వాళ్ళు కట్టాలనుకున్న ముందు ప్లాన్ చేసుకున్న బడ్జెట్ ప్రకారమే కడతారు కాబట్టి దరఖాస్తులు ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి 10 తారీఖు దాటి అప్లికేషన్లు కావు. వీలైతే మరి పెంచుతారా లేదా అనేది ఇప్పుడే చెప్పలేము. ఖచ్చితంగా 10వ తారీఖు లోపలనే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఈ నెల చివరిలో ఇందిరమ్మ టవర్స్ అనేది అంటే కట్టడం ప్రారంభిస్తారట. దానికి టెండర్లు కూడా ప్రక్రియ కూడా నడుస్తుంది. నిర్మాణాలకు సిద్ధమైన ప్రభుత్వం టెండర్ ప్రక్రియ ప్రారంభం. మరో 4 నియోజకవర్గాలలో ఏంది ఈ స్థలాలను గుర్తించారు. దరఖాస్తులకు చివరి తేదీ ఈ నెల 10. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్లియర్ గా చెప్పిండు, 16 నియోజకవర్గాలలో నియోజకవర్గానికి 500 చొప్పున ఇల్లు కడుతున్నారు. దీంట్లో 8,000 ఇళ్లను కడుతున్నారు. మొత్తం టోటల్ హైదరాబాద్ నగరంలో కడుతున్నాయండి 8,000 ఇండ్లు. ఇప్పటికే 16 నియోజకవర్గాలతో పాటు మరో 4 నియోజకవర్గాల్లో కూడా స్థలాల గుర్తింపు అనేది పూర్తయింది. దీంట్లో ప్రతి విలువైన భూములలో ఈ టవర్స్ నిర్మించి ప్రతి లబ్ధిదారికి ఒక్కొక్కరికి 20 గజాల నుంచి 22 గజాల దాకా అన్డివైడెడ్ షేర్ అంటే రిజిస్ట్రేషన్ చేస్తారు. అంతా మీ సొంతం అన్నట్టు ఆ జాగా. రేపు పొద్దుగా టవర్స్ కూలగొట్టిన మీకు అపార్ట్మెంట్ కల్చర్ తెలుసు కదా, మీకు అపార్ట్మెంట్లో ఎట్లుంటుందో రిజిస్ట్రేషన్. ఇట్లా 22 గజాల అన్డివైడెడ్ షేర్ ను ఉచితంగా వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు. దీంట్లో ఒక్కో ప్లాట్ విలువ 40 లక్షల నుంచి 60 లక్షలు. ఇక్కడ ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఒకే వాటి ఇక్కడ విషయం ఏంటంటే ఇగో పేదల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకుని ఇళ్ల కేటాయింపు నిర్మాణం చేపడుతున్నారు కదా. అంటే ఇప్పుడు గతంలోనేమో ఇప్పుడు మల్కాజ్గిరిలోని తీసుకుపోయి ఆడేనో ఓఆర్ఆర్ అవతల ఇల్లు కట్టిపోయి ఉండమంటే ఆయన మల్కాజ్గిరి చౌరస్తాకానో ఆయన బండికోటి మన టిఫిన్ సెంటర్ అదే నడిపించుకునే పేదోడు అనుకో, ఆయన తీసుకుపోయి ఆడ పెడితే ఈడ జీవనోపాధి అవుతుంది. ఒక ఇల్లు గురించి చూసుకుంటే ఈడ 4,000 కిరాయి కడితే కానీ ఆయన 10,000 అపాయింట్మెంట్కి అయింది ఖర్చు. సో అట్లా డబుల్ బెడ్రూమ్లు కట్టిన కాన్సెప్ట్ అందుకే చాలా మంది పోయి ఉంటలేరు. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ లో ఓఆర్ఆర్ అవతలు ఉంటలేరు, ఉపాధికి దూరం అవుతారు కాబట్టి. ఇప్పుడు ఈ సర్కార్ ఏం చేసిందంటే ఏ నియోజకవర్గం కా నియోజకవర్గంలో ఏమన్నా స్లమ్ను లేకపోతే బస్తీలు ఉంటేనో ఆడ జాబ్ ఉంటున్నాం ప్రభుత్వ భూమి ఉంటేనో ఆడ టవర్స్ కట్టి ఎక్కడ ఏరియాలకు అక్కడనే వెళ్ళిస్తారు. కాబట్టి ఏ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు అదే నియోజకవర్గంలో అప్లై చేసుకోవాలి. మీరు అక్కడ ఇప్పుడు మల్కాజ్గిరి చుట్టుపక్కల వాళ్ళు మహేంద్ర హిల్స్ దగ్గర ఉంటుందా, మీ ఆ ఏరియాకి అప్లికేషన్ పెట్టుకోవాలి. దాంట్లో మెన్షన్ చేయొచ్చు. అప్లికేషన్లో మీ సేవ నడితే చెప్తాడు, ఏరియా పేరు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి మీకు ఎక్కడ ఇల్లు కావాలనేది. అట్లా ఏ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు ఆ నియోజకవర్గంలోనే దరఖాస్తు చేసుకోవాలి. వేరే నియోజకవర్గంలో దరఖాస్తు చేసుకుంటే రాదు. ఆ మంత్రి కూడా అదే చెప్పిండు, ఆ నియోజకవర్గంలో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. దరఖాస్తుల గడువును ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించే ఆలోచన లేదు. ఈ నెల 10వ తారీఖు లోపు తప్పనిసరిగా పూర్తి చేయాలని స్పష్టం చేసిండు. అర్థమైందా? 10 తారీఖు లోపల. ఎందుకంటే ఇక వీళ్ళు ఊహించింది ఒకటి, ఇప్పుడు 6,000 ఇండ్లు 7,000 ఇండ్లు 8,000 ఇండ్లు అడదాం అనుకుంటారు. తర్వాత దరఖాస్తులు ఎక్కువ అయితే ఆ 10,000 కట్టిన వాళ్ళు దరఖాస్తులు ఎక్కువ ఉంటే అవకాశాన్ని బట్టి డ్రా తీస్తారు. ఫిజికల్ గా డ్రా తీసి భౌతికంగా అవి కేటాయించి మిగిలిన వాళ్ళకు మళ్ళా కడతారు ఇండ్లు. సో మరి అది మీది ఏ ఫేజ్ లో పోతుందో తెలియదు కాబట్టి జల్దీ అప్లికేషన్ అయితే జల్దీ చేసుకొని ఇక్కడ ఇగో ఇంటి కోసం చెల్లించే 10,000 ఈఎండి విషయంలో ఎలాంటి అపోహలకు గురి కావద్దని, అర్హత లభించని వారికి 100% మొత్తం తిరిగి చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఒకవేళ మీరు 10,000 రూపాయల టోకెన్ అమౌంట్ కడుతున్నారు కదా ఏది ఇళ్ల కోసం, ఆ కట్టిన పైసలు తప్పన మీరు ఇల్లుకు అనర్హులు లేకపోతే మీకు అప్లికేషన్ రిజెక్ట్ అయింది అనుకో, మీ 10,000 మీకు వస్తాయి ఏడుగు. కానీ నేను మొన్ననే చెప్పిన ఏంది, మీ అకౌంట్లోకి వెళ్ళే పే చేయి. ఆ 10,000 ఏదైతే ఫీజు పే చేస్తారో మీరు ఎంత పేదోళ్ళు అయినా సరే ఆ డబ్బులని మీ సేవ అయినని కట్టమని అయితే ఇస్తారు అనుకోరి. నా చేతిలో పైసలు ఉన్నాయి కదా నేనే ఇస్తున్నా కదా అనుకోకూరి, తప్పు ముచ్చట అది. నీ పైసలే నువ్వే ఇస్తున్నావు కానీ మీ సేవ అయినా ఆయన అకౌంట్కి వెళ్ళి కడుతుండు. ప్రభుత్వం దృష్టిలో ఏముంటుంది, సర్కార్ దృష్టిలో ఇది ఎవరు కట్టిరు, ఆ వంశీ కట్టిండు, వంశీకి రీఫండ్ చేస్తుంది. ఇది రిజెక్ట్ అయినప్పుడు ఎవరు అకౌంట్లోకి వెళ్ళి కట్టిరో ఆ అకౌంట్కి రీఫండ్ చేస్తుంది అన్నట్టు. మీ సేవ అయిన అకౌంట్లోకి వెళ్ళి కట్టకండి దయచేసి. మీ దగ్గరనే ఫోన్ పేలు గూగుల్ పేలు ఉంటే అల్లకెళ్ళి కట్టచ్చు, అకౌంట్ నుంచి కట్టచ్చు, స్కాన్ చేసి కట్టచ్చు. ఏదో రకంగా మీ అకౌంట్లోకి వెళ్ళి పైసలు కడితే ఒకవేళ మీకు ఇల్లు వస్తేనేమో ఆ 10,000 మైనస్ చేస్తారు, అట్లయినా లాభమే. మీకు ఇల్లు రాకపోయినా మీ 10,000 మీకు ఇస్తారు, అట్లయినా సంతోషమే. ఆ 10,000 కోల్పోవద్దంటే మీ సొంత అకౌంట్కి వెళ్ళి కట్టాలి. సో ఎలాంటి అపోహలకు గురి కావద్దు. అర్హత లభించిన వారికి 100% తిరిగి చెల్లిస్తామని మరో స్పష్టం చేశారు. యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈఎండి చెల్లిస్తే అదే బ్యాంకు ఖాతాకు నేరుగా రీఫండ్ జమ అవుతుందని స్పష్టం చేశారు. ఈ 10,000 గురించి గాబరాడకూర్రి.
ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో అప్లై చేసుకొని 10వ తారీఖు లోపలనే ఖచ్చితంగా అప్లై చేసుకోండి.